గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసేదో చూడు. ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె హల్లెలూయా, ఆమె ఆమె హల్లెలూయా. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. నేనేమి నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని మళ్ళీ ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి మళ్ళీ ఎక్స్రే తీస్తే ఎక్స్రేలో ఏం కనపడ్డని తెలుసా? ఇరిగిపోయిన ఎనిపోస అతుకుపోయిందంటండి. స్తోత్రం చెప్పండి కండి. హల్లెలూయా. మందులు రాసి పంపించేశారు. శనివారం రాత్రి ఇంటికి వచ్చేసాం. తెల్లారితే ఆదివారం అమ్మ నాన్న అన్నారు, దేవుని స్వస్థపరిచాడు కాబట్టి చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మ, మందిరానికి వెళ్ళిపోమన్నారు. మందిరానికి వెళ్ళాం. అలాగ 3 సంవత్సరాలు వెళ్ళాం. పాస్టర్ గారు బాప్తీసం తీసుకోమన్నారు మమ్మల్ని. అందరూ తీసుకుంటామన్నాం, మేము కూడా తీసుకుంటానన్నాం. అందరూ బాప్తీసానికి వెళ్తూ ఉంటే మధ్యలో మా చెల్లి బాప్తీసం తీసుకోకుండా వెనక్కి వెళ్ళిపోయింది. మేము అందరం తీసేసుకున్నాం. పాస్టర్ గారు అడిగారు, మీ చెల్లి ఎదురా అన్నారు. ఇంటికి వెళ్ళిపోయింది అన్నాను. యా అన్నారు. ఏమోనని తెలియదు అన్నాను. సర్లే నా బండి ఎక్కువ మీ ఇంటికి తీసుకెళ్తాను, మీ చెల్లి గారిని అడుగుతానని చెప్పారు. ఇంటికి వచ్చాం. చెల్లిని పిలిచారు. ఏమ్మా అక్కడ దాకా వచ్చావు, మరలా వెనక్కి వచ్చేసేవేంటంటే, అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు, ఈ సంవత్సరం నేను తీసుకోను. నేను బీఈడి పరీక్షలు రాస్తున్నాను. బీఈడి పరీక్షలు పాస్ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను బాప్తీసం తీసుకుంటానని చెప్పింది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ బాప్తీసానికి అన్నారు. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. 3 సంవత్సరాలు బాప్తీసం తీసుకోకుండా ఆలస్యం చేసింది. 3 సంవత్సరాలు పరీక్షలు రాసింది, చదువుకుంది, పాస్ అయింది, ఉద్యోగం వచ్చింది. ఇక్కడే ఏలూరులో దగ్గర శనివారపేట తెలుసు మీకు ఏమండి, బోర్డు స్కూల్ ఉంది అక్కడ. అక్కడికి ఉద్యోగం వచ్చింది మా చెల్లికి, టీచర్ ఉద్యోగం. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి? ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఉద్యోగానికి జాయిన్ అవడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం బాప్తీసం అని ఆదివారం సాక్ష్యం చెప్పిందండి. సోమవారం తన పనులన్నీ ముగించుకొని రెడీ అయ్యి ప్రార్థన చేయించుకొని ఏలూరు బస్సు ఎక్కి ఏలూరు వెళ్తుంది. చిన్న వంతెన ఉంది, ఇప్పుడు కూడా ఉంది అక్కడ. ఆశ్రయం దాటిన తర్వాత అక్కడ కాయలు అయిన అమ్ముతారు అక్కడ. ఏమండి ఆ చిన్న వంతెన కాడకు వచ్చింది బస్సు, ఏలూరు వెళ్ళే బస్సు. ఆ లారీ ఓడు పొద్దున్నే తాగేసాడంట. గుడి వెళ్ళే లారీ ఓడు ఏం చేశాడంటే అమాంతంగా గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు ఆ యొక్క ఏలూరు కాలువలో పడిపోయింది. మొత్తం అందరూ ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ నీటిలో మునిగిపోయి అందులో ఎంతమంది ఉన్నారో అంతమంది చనిపోయారు, ఊపిరాడక చనిపోయారు. అందులో ఎవరున్నారు తెలుసా? చెప్పండి, మా చెల్లి ఉంది. ఉద్యోగం జాయిన్ అయ్యిందా? చెప్పండి, జాయిన్ అయిందా? జాయిన్ అయిందా? జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవడానికి వెళ్తున్నామంటే ఏమైంది? చనిపోయింది. మొత్తం అందరూ చనిపోయారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, సరైన రోడ్లు కూడా లేవు. మనసుతో కవరు పెట్టారు, ఇదిగో మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయి, మీ పాపే కాదు చాలామంది చనిపోయారని మా నాన్నగారికి ఒక మగాయన వచ్చి చెప్పాడు. నేను మా నాన్నగారు, నేను మా అన్నయ్య గారు ఏలూరు హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ పోస్ట్ మార్టం చేస్తున్నారు. అక్కడ వెళ్ళి మరి మా నాన్నగారికి ఎవరు తెలుసో తెలీదు. మొత్తానికి మాట్లాడి మా చెల్లి శవాన్ని సాపలో చుట్టి బాడీ మాకు ఇచ్చారండి. మా నాన్నగారు తట్టుకోలేక
అక్కడక్కడే కళ్ళు తిరిగి పడిపోయాడు ఆయన. నాకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. నాకు రాత్రి నేను ఎందుకు చెప్తున్నానంటే, చెల్లి అంటే చాలా ఇష్టం అమ్మ నాకు. ఎంత ఇష్టం అంటే చెల్లి అంటే అంత ఇష్టం నాకు. శవాన్ని చూడగానే తట్టుకోలేకపోయాను నేను. మా నాన్న తట్టుకోలేకపోయాడు, మా అన్నయ్య తట్టుకోలేకపోయాడు. నీళ్లు జల్లి నాన్నకి ముఖం మీద లేపి ఆ చుట్టుపక్కల ఉన్న జనం అందరూ అన్నారు, బస్సు శవాన్ని తీసుకెళ్దాం, ఏదైనా కారు మీరు మాట్లాడుకొని శవం తీసుకెళ్తుంది, కానీ బస్సు మట్టికి కారు మాట్లాడుకొని శవాన్ని కారులో ఎక్కించుకొని శవాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే లోపల ఇంటికాడ మా అమ్మగారు చనిపోయి ఉన్నారండి. జనం అందరూ చుట్టూ కమ్మేశారు. ఏంటి జనమని కారులో దిగి మేము తప్పించుకుని లోపలికి వెళ్తే లోపల మా అమ్మ చనిపోయిందండి. ప్లేట్ నిండా అన్నం కూర అలాగే ఉండిపోయింది. జనాన్ని అడిగాం, అమ్మా మా అమ్మ ఎందుకు చనిపోయిందమ్మా అని అడిగితే, మీ అమ్మ అన్నం తింటం చూసాం కానీ మరి ఈలోగా ఏం జరిగిందో గట్టిగా అరిసిందిరా, ఎందుకు అరిసిందో మేము వెళ్ళే లోపల చనిపోయిందిరా అన్నారు. ఎందుకు చనిపోయిందంటే ఒక ఆవిడ చెప్పింది, మీ అమ్మ అన్నం తింటుంటే ఒక కుర్రడు వచ్చి మీ పాప బస్సులో నీటిలో మునిగిపోయి చనిపోయింది అన్నారు. వెంటనే గట్టిగా అరిసి అక్కడక్కడే గుండాగిపోయి చనిపోయిందంటండి. చెల్లిని అమ్మని పక్కన పడుకోబెట్టి బంధువులందరూ కవర్ చేసి, అందరు కవర్ చేస్తున్న మనిషితో మా నాన్న ఇంకా తట్టుకోలేకపోతున్నాడు, అన్నయ్య నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను. రాత్రి అంతా ప్రియులరా, సాయంత్రం అయిపోయింది, 6, 5 అయిపోతుంది ఈ సంగతి జరిగి. 5:30 దాకా మా నాన్నగారిని మా దగ్గర ఉండి ఏడుతూ ఉంటే 5:30కి దాటిన తర్వాత మా నాన్న ఏం చేశాడంటే తట్టుకోలేక చేలోకి వెళ్ళిపోయి పురుగులు మందు తాగి చచ్చిపోయాడంటండి. చనిపోయాడని మాకు తెలియదు, ఉన్నాడు కాదా అని ఎక్కడో ఉంటాడు ఏడుతూ ఉంటాడని మేము బాధలో ఉంటే, ఈలోగా ఒక రైతు చేలోకి వెళ్ళి వస్తున్నాడంట ఇంటికి. దారిలో గట్టు మీద చనిపోయి ఉన్నాడంట మా నాన్న. అతడు భయపడిపోయి పరిగెత్తుకొచ్చి, ఒరే మీ నాన్న చేలో పురుగు మందు తాగి గట్టు అడ్డంగా పడిపోయాడు అన్నాడు. మళ్ళీ మగోళ్ళు వెళ్ళి శవాన్ని తీసుకొచ్చారు చేలో మా నాన్న. తెల్లారితే బాగోదు అన్నారు పెద్దలు. సర్లేని రాత్రి చెల్లిని అమ్మని నాన్ని ఆ రాత్రి ఆ రోజు ఒక్కరోజులోనే ముగ్గురికి సమాధి చేసేసామండి. వాళ్ళు చనిపోయారు. నా బంధువులందరూ నన్ను ఏం చేశారంటే, అన్నం పెట్టారు, అన్నం తింటున్నాను, అన్నం తింటూ ఉంటే మగోళ్ళు వచ్చి కాగితాల మీద సంతకాలు ఎట్టమన్నారు. అప్పుడు మాకు పొలం ఉంది, ఆస్తి ఉంది. ఈ ఆస్తి అంతా, ఈ పొలం అంతా నా పేరున ఉంది. మా అమ్మోళ్ళు చెప్పలేదు నాకు, ఇదంతా నీ పేరున ఉంది నాన్న అని చెప్పలేదు నాకు. ఈ కాగితాలు ఎక్కడిట్టారో నాకు తెలీదు. సర్లే అని నేను అన్నం తింటూ ఉంటే అన్నం తినే లోపల వీళ్ళు వచ్చారు, రే దీంట్ల మీద సంతకాలు ఎట్టు అన్నారు. నేనేం చేశానండి, నేను ఏం అడగలేదు, పెట్టమన్నారంటే పెట్టేశాను. ఆ కాగితాలు అలా అడ్డిపోయారు. మరలా అన్నం తిందామని చేయి లోపల పెట్టాను. చేయి లోపల పెడితే ఆడోళ్ళు వచ్చి నా అన్నాన్ని లాగేశారు. వాళ్ళు అన్నం లాగేశారు. తప్పమ్మ అలా లాక్కూడదమ్మా అంటే, లేదు ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టామో తెలుసా, ఈ ఆస్తి కోసం. ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. నేను అన్నాను, నాకేం వద్దమ్మా, అస్సలు ఏం వద్దు నాకు. ఒకవేళ చనిపోతే సమాధి చేయండి, మీరు తప్ప నాకెవరు లోకంలో ఎవరు లేరమ్మా అంటే, లేదు
ఈ రాత్రినే వెళ్ళిపోవాలన్నారు. నేను వెళ్ళన్నాను. ఎందుకు వెళ్ళవరని అమ్మా చక్క పట్టుకుని లాగేసి బయటికి గెంటేసి తలుపేసేసారు. రాత్రి అన్నం తిన్నవల అప్పుడు చాలా ఆకలిగా ఉండేది. అప్పుడు ఆ రాత్రి 10 అయిపోయింది. ఎక్కడికి వెళ్ళాలో దారి తెలీదు. ఆకలి అయిపోతుంది. ఓ పక్కన కాళ్ళు చేతులు లాగేస్తున్నాయి. సర్లేని తట్టుకోలేక మా అమ్మని నాన్న చర్చికి తీసుకెళ్ళింది కదా, ఆ పిన్ని గారు అవుతారు నాకు. అక్కడికి వెళ్ళి తలుపు తట్టాను. ఏంటబ్బాయి అన్ని తీసిన తలుపు. కొంచెం అన్నం ఉంటే పెడతావా అమ్మా అన్నాను. ఆవిడంది సర్లే పెడతాను ఆగు బయట కూర్చొని లోపలికి వెళ్ళింది. లోపలికి వెడితే పెడతాకి కుండలో అన్నం లేదండి. ఓ పని చేస్తావురా అంది. ఏం చేయనమ్మా, అన్నం అయిపోయింది, నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కోమందండి. ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ రాత్రి అంతా ఇంటింటికి తిరిగాను. కానీ 10-10:30 అయిపోతుంది. ఎవరు ఎట్టలేదు. అలాగా నిడమర్రు, మందలపారు, బోనుపల్లి, గణపవరం, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపిలిగూడు ఒకే జతపట్ల మీద 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మ నేను. తాడేపిలిగూడెంలో బస్ స్టాండింగ్లో కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. అక్కడే ఉంటూ అక్కడే అడుక్కుంటూ ఉండేవాడిని. ఒక రాత్రి అడుక్కుంటానికి తాడేపిలిగూడెం అంతా తిరిగాను. కానీ ఎవ్వరూ అన్నం పెట్టలేదండి. ఆకలి అయిపోతుంది. చిన్న వయసు, బాగా విపరీతమైన ఆకలి. సర్లేని పోలీస్ స్టేషన్, తాడేపిలిగూడెంలో పోలీస్ స్టేషన్ ఎదురుకుండా వాటలు ఉంటుంది, ఉడిపి వాటలో ఏదో. అయ్యా అక్కడ ఆ వాటలకి వెళ్ళాను. ఆ రాత్రికి వాండర్ గారికి నమస్కారం చేసి, అయ్యా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాను. అప్పట్లో 5 రూపాయలంట భోజనం, కావలసినంత పెడతాం, 5 రూపాయలు ఇమ్మన్నారు. అయ్యా నా దగ్గర లేవయ్యా అన్నాను. లేకపోతే పెట్టనన్నారు. అది కాదయ్యా నేను అడుక్కున్నవాడిని అన్నాను. ఎవరమైనా సరే 5 రూపాయలు కావలసిన అన్నం పెడతా అన్నారు. లేవన్నాను. లేకపోతే పెట్టనన్నారు. సరేలే బయటకు వచ్చేసాను. ఆ వాటలకి వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని, అయ్యా 1 రూపాయి ఇవ్వండి అయ్యా అన్నం కొనుక్కుంటానని చాలామందిని అడిగానండి. ఆ రాత్రి ఎవ్వరు 1 రూపాయి ఇవ్వలేదు. 10 గంటలు కట్టేస్తారంట ఆ వాటలు కొట్లన్నీ. 10 గంటలకు కట్టేశారు వాటలు కొట్టులన్నీ కట్టేశారు. అన్నం పెట్టలేదు. ఆకలైపోతుంది. ఏం చేయాలో తట్టుకోలేక వారి పడేసిన ఎంగులాకులు ఉన్నాయి అక్కడ. ఆ ఎంగులాకులు ఏరుకుని మెతుకులు ఏరుకుని తిన్నాను. కానీ ఎన్ని ఇతరాకులు ఏరుకున్న మెతుకులు తిన్నా కడుపు నిండలేదమ్మ. అప్పుడు నేనేం చేశానంటే, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను నాకెవరున్నారని బ్రతకాలి, నేను ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది. చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడికి నడిచి వెళ్ళిపోయిన వంతిని కాడికి నడిచి వెళ్ళిపోయి వంతిని పైకి ఎక్కేసి కాలలో దూకి చచ్చిపోదామని పైకెక్కానండి. ఒక 5 నిమిషాలు అంటే చచ్చిపోతాను నేను. అదే టైంలో యోబు గారని పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళి మీటింగ్కి వెళ్ళి వస్తున్నారు. ఆయన వస్తూ ఉంటే ఒత్తినెక్కింది, కారు ఒత్తినెక్కుతుంది. ఆ కారులో ఎందుకో చూడాలని బయటకు చూశారంటండి. బయట చూస్తే నేను కనపడ్డానంట వంతెన పైన. రే డ్రైవర్ కారు ఆపురా, ఆ కుర్రోడు ఎవరో పైకి ఎక్కేసాడు, కాలలో దూకేస్తాడు ఏంటి అని ఆగరా అని కారు ఆపి నేను ఇలా పడిపోతూ ఉంటే వెనకాలే శబ్దం చేయకుండా వెనకాల వచ్చి అలా అమాంతంగా పట్టుకుని కిందకు దింపి రాని కారులోకి తీసుకెళ్ళి కారులో కూర్చోపెట్టి ఎవరబ్బాయి నువ్వు అన్నారు.
పలానా అబ్బాయినండి, పలానా ఊరండి మాది. చెల్లి, అమ్మ, నాన్న ఒక్కరోజులో చనిపోయారండి. నా బంధువులందరూ నన్ను ఇంట్లోంచి గెంటేశారండి. 3 సంవత్సరాలు అడుక్కుంటున్నానండి. ఈ రాత్రి ఎవరు అన్నం పెట్టలేక తట్టుకోలేక చనిపోదామని పైకెక్కానండి అన్నాను. అప్పుడు సేవకులు అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా అని తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడు అమ్మాయి.